నీ వాక్కును పంపి నాయన మాకు రక్షణను, నాయన మాకు కాపుదలను, దీవెనలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సమయం అంతా కూడా మీకు అప్పచెప్తూ మీ చేతుల్లో పెడుతూ యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాం. స్తోత్రం. ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గట్టి స్వరాలతో హల్లెలూయా. స్తోత్రం. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతమైనటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని ప్రభువు మనకు అనుగ్రహించున్నాడు. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. యెరూషలేము ప్రాకారములోని 10 గుమ్మముల గురించి మనము ధ్యానం చేస్తున్నాం. గత వారము అద్భుతమైనటువంటి ప్రత్యక్షత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ 3వ గుమ్మము పాత గుమ్మము అనే విషయాన్ని, కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం. ఈ పాత గుమ్మము ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ పాతది ఇష్టం ఉండదు. పాతదాన్ని ఎవరు ఎక్కువగా కోరుకోరు. పాతదాన్ని పక్కన పెట్టేసే అనుభవంలో చాలామంది ఉంటారు. కొన్నిసార్లు మన వస్త్రాలు పాతగైపోతే పక్కన పెట్టేస్తాం, లేకపోతే పడేస్తాం. మనము ధరించే కొన్ని వస్తువులు పాతగైపోతే మనము పక్కన పడేస్తాం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది ఏంటి అంటే, ఈ పాత గుమ్మములో శ్రేష్టమైనటువంటి విషయాలను దేవుడు దాచిపెట్టాడు. హల్లెలూయా. ఈ పాత గుమ్మములో శ్రేష్టమైన వాటిని దాచిపెట్టాడు. కాబట్టి ఈ పాత గుమ్మము ఏంటో మనము గత వారం కొన్ని విషయాలను మనం ధ్యానించుకున్నాం. ఈ పాత గుమ్మము రెండవదిగా విశ్వాసి మొదటి ప్రేమకు తిరిగి రావాలని మనం నేర్చుకున్నాం. రెండవదిగా పాత గుమ్మము దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించడం నేర్పుతుంది అనే విషయాన్ని నేర్చుకున్నాం. దీంట్లో మనము ఈ వాక్యం మనల్ని ఉపదేశిస్తుంది, గద్దిస్తుంది, సరిదిద్దుతుంది, నీతిలో శిక్షణ ఇస్తుంది అనే విషయాలను మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, ఈ పాత గుమ్మము చాలా శ్రేష్టమైంది, చాలా దీవెనకరమైందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అయితే ఈరోజు 4వ విషయాన్ని మనము ఈ పాత గుమ్మములో మనము ధ్యానం చేద్దాం. 4వ విషయం ఏంటి అంటే, పూర్వీకుల విశ్వాసాన్ని అనుసరించాలని ఈ గుమ్మము తెలియజేస్తుంది. 4వది పూర్వీకుల విశ్వాసాన్ని అనుసరించాలని గుమ్మం తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇక్కడ అంటున్నాడు, వారి విశ్వాసాన్ని అనుసరించండి. మన పితరుల విశ్వాసం, మీ పైన నాయకులుగా ఉన్న వారి విశ్వాసాన్ని మీరు ఏం చేయండి? అనుసరించండి. వారు ఎలాంటి స్థితిలో విశ్వాసాన్ని చూపారో, వారు ఎలాంటి పరిస్థితిలో దేవుడిపైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారో, అదే విశ్వాసాన్ని మీరు కలిగి ఉండండి అని చెప్తా ఉన్నాడు. హేబేలు లాంటి విశ్వాసం, హానోకు లాంటి విశ్వాసం, అబ్రహాము లాంటి విశ్వాసం, మోషే లాంటి వారి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు. వారి విశ్వాసాన్ని మీరు అనుసరించండి అని అంటాడు. వారి విశ్వాసాన్ని మీరు కలిగి జీవించండి అని అంటాడు. పరమగీతంలోనికి వెళ్తే 1వ అధ్యాయము 8వ వచనమా
అక్కడ అంటాడు, కుమారి ఇది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి పొమ్ము అని అంటాడు. అంటే నీకంటే ముందు కొన్ని మందలు వెళ్ళాయి, ఆ మందల అడుగు జాడలను బట్టి నువ్వేం చెయ్యు, వెళ్ళు, వాటిని అనుసరించు అని అంటాడు. వారు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. లేమిలో వారు ఏ విధంగా దేవునిపైన విశ్వాసాన్ని చూపారో, కరువులో ఏ విధంగా దేవునిపై విశ్వాసాన్ని చూపారో, శ్రమల మధ్యలో ఏ విధంగా దేవునిపై విశ్వాసాన్ని చూపారో, అదే విధముగా నీవు పితరుల విశ్వాసాన్ని నువ్వు అనుసరించాలనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనకున్నటువంటి విశ్వాసం ఎలా ఉంటుంది అని అంటే, దేవుడు మేలు చేస్తే దేవుడు అబ్బా ఇంత మేలు చేశాడు, నాకు ఇంతగా దేవుడు నా పట్ల కృప చూపాడని మనము ఇలాంటి అనుభవంలో ఉంటాం. అయితే దేవుడు మనకు సహాయం చేయకపోతే ఏం చేశాడు దేవుడు నాకు అనే విషయాన్ని మనము దేవునిపై ఎత్తి చూపే అనుభవంలో మనం ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మన పితరుల విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి, అనుసరించాలనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము అక్కడ మొదటి వచనాల నుండి చాలా విషయాలను మనకు చూపెడతాడు. భక్తుల గురించి అక్కడ మనకు వారు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో, వారు ఏ విధంగా దేవునిపై విశ్వాసాన్ని చూపారో, శ్రేష్టమైన విషయాలు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనకు కనబడతాయి. చదవద్దు, మనకు ఆ విషయాలన్నీ కూడా తెలుసు. 11వ అధ్యాయం అంతా కూడా చదివితే అక్కడ భక్తులు వారు శ్రమల్లో ఏ విధంగా ఉన్నారో, హింసలో ఏ విధంగా విశ్వాసాన్ని చూపారో అక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి మనము అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. ఐదవదిగా ఈ పాత గుమ్మం మనకు ఏం తెలియజేస్తూ ఉంది అంటే, దేవుడు మారడు. ఐదవదిగా దేవుడు మారడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే, యెహోవానైనా నేను మార్పు లేని వాడను గనుక, చాలు, ఇక్కడ ఏమంటున్నాడు, నేను మార్పు లేని వాడను. ఇది మనకు అర్థం కాకపోతే, దేవాది దేవుని గురించి మనకు అర్థం కాకపోతే వ్యర్థమే ప్రియమైన బిడ్డలారా. నేను మార్పు లేని వాడను అని అంటున్నాడు. మనం ఎలాంటి వారం అంటే, పరిస్థితులను బట్టి మారిపోతాం. పరిస్థితులను బట్టి మార్పు చెందుతాం మనం. కానీ మనం అనుసరించే దేవాది దేవుడు, మనం వెంబడించే దేవాది దేవుడు అలాంటి వాడు కాడు. పరిస్థితులను బట్టి మార్పు చెందేవాడు కాదైనా వాక్యం తెలియజేస్తుంది, ఆయన మార్పు లేనివాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను మార్పు లేనివాడను. పరిస్థితులు ఎలా ఉన్నా, స్థితిగతులు ఎలా ఉన్నా మార్పు లేనివాడను, మార్పు చెందనివాడను అని అంటాడు. పేదరికం ఎక్కువైపోతే ఒక విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం, సమృద్ధి కలిగి ఉంటే ఒక విధంగా ప్రవర్తిస్తాం. అంటాడు, నేను మార్పు లేనివాడని అంటాడు ఆయన. ఎస్, ఈ పాత గుమ్మం ఏం నేర్పిస్తుందంటే, దేవుడు మార్పు లేనివాడు, ఆయన మారడు. యుగ యుగాలు గడిచిన, తరతరాలు గడిచిన ఆయన మారడు, మారడు, మారడు. ఆయన ఎన్నటికిని ఎప్పటికిని ఒకే విధంగా ఉండే దేవుడు ప్రియమైన బిడ్డలారా. ఎస్, ఒకే విధంగా ఉండే దేవుడు ఆయన. ఇది మనకు అర్థమైతే దేవుని దగ్గర మేలులు మనం పొందుకుంటాం. ఆమేన్.
కాబట్టి ఈ రోజులలో చాలామంది పాత వాటిని విడిచిపెట్టి కొత్త వాటికి వెళ్ళిపోతున్నారు. ఏమనంటే అప్డేట్ కావద్దా అని అంటున్నాడు. కానీ దేవాది దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఆయన మార్పు లేనివాడు. మనము కదండి పరిస్థితులను బట్టి మార్పు చెందుతాం. ఎట్లా అంటే ఈ ఊసరి వెళ్ళి టైపు కదండి, ఈ ఊసరి వెళ్ళి రకరకాల కలర్ మారుస్తూ ఉంది. అట్లా మనుషులు కూడా వేషం మార్చే వాళ్ళు చాలామంది తయారయ్యారు ఈ రోజులలో. రంగులు మార్చేవాళ్ళు, వేషాలు మార్చేవాళ్ళు చాలామంది తయారయ్యారు. అయితే కానీ మనము ఆరాధించే దేవుడు మాత్రం ఆయన రైట్స్. అవసరం ఉంటే ఒక విధంగా ప్రవర్తిస్తాం, ఒక రంగు ఉంటుంది. అవసరం తీరిపోయిన తర్వాత ఇంకొక రంగులోనికి వెళ్తారు చాలామంది. ఇలాంటి అనుభవాలు చాలామందిలో ఉండొచ్చు. అవసరం ఉన్నప్పుడు అయ్యా నీవే దిక్కుని కాళ్ళు పట్టుకుంటారు. అవసరం తీరితే ఏంటండి, అవసరం తీరితే ఇక పీక పట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోతారు. ఇక్కడ కానీ మనం ఆరాధించే దేవాది దేవుడు, మనం వెంబడించే దేవాదేవుడు ఎవరట? ఆయన మార్పు లేనివాడు. దేని బిడ్డలారా, మనం ఎంత పేదరికంలో ఉన్నా దేవానికి స్తోత్రమయ్యా, ఎంత సమృద్ధిలోనికి వెళ్ళినా దేవా నీకు స్తోత్రమయ్యా. ఈ తగ్గింపు జీవితం, మార్పు లేని జీవితం మనలో ఉండాలి. దేవుడు ఇది మనలో కోరుకుంటున్నాడు. ఈ పాత గుమ్మ మనకు నేర్పుతుంది అదే. దేవుడు ఏ విధంగా మార్పు లేని వాడై ఉన్నాడో నీవు నేను మనము మార్పు లేని వారిగా, మార్పు చెందని వారిగా ఉండాలి. అంటే దేవుడు కోరుకునే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆమేన్. దేవుడు ఆశపడే జీవితాన్ని కలిగి మనం ఉండాలి. దేవుడు ఇష్టపడే జీవితాన్ని కలిగి మనం ఉండాలి. కానీ రంగులు మార్చే విధంగా మనం ఉండొద్దు. అందుకంటాడు కదా, వేషధారులారా అని అంటాడు. వేషధారులాగా మనం ఉండొద్దు. ఏంటండి, వేషధారులాగా మనం ఉండొద్దు. అవసరానికి ఒక వేషం వేసేవారిగా మనం ఉండొద్దు. మన పరిస్థితి, మన స్థితి ఎలా ఉన్నా ఒకే అనుభవంలో మనం ఉండాలి. హల్లెలూయా అంటాడు కదా, సున్నము కొట్టిన సమాధుల్లారా అని అంటాడు. ఏమంటాడండి? వ్యభిచారులైన పరలోక రాజ్యానికి వెళ్తారు, దొంగలైన పరలోక రాజ్యానికి వెళ్తారు, వేషధారులు మాత్రము వారికి స్థానము లేదు అని అంటాడు. వేషధారులాగా మనం. అందుకనే కీర్తనకాడు అంటాడు, ద్విమనస్కులను ఆయన ద్వేషించుచున్నాడు అని అంటాడు. ప్రదేని బిడ్డారు, ఎప్పుడు కూడా వేషాలు మార్చే అనుభవంలో మనం ఉండకుండా దేవునికి ఇష్టమైన అనుభవంలో ఉండేవారిగా మనం ఉండాలి. ప్రైజ్ గాడ్. అవసరం వస్తే ప్రభువా, ఇక అవసరం తీరిపోతే దేవుడు సాయం చేస్తే కళ్ళకు కూడా కనబడరు. ఇక నొప్పి వస్తే ప్రభువా, ఆ నొప్పి పోతే ఇక ప్రభు కనబడరు వాళ్ళకి. మనం ఎప్పుడు అనుభవంలో ఉండొద్దు. ఏది ఎదురైనా, ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నా ప్రభువు సన్నిధిలో, ప్రభు పాదాలు పట్టుకొని ప్రతి నిత్యము దేవుని స్తుతించే అనుభవంలో మనం ఉండాలి. హల్లెలూయా. అందుకనే అందరూ దావీదును పొగుడుతున్నప్పుడు, సింహాసనాన్ని హెచ్చిస్తూ ఉన్నప్పుడు దావీదు దేవుని బలిపీఠాన్ని పట్టుకొని, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనయ్యా అని అంటాడు. ప్రతి పరిస్థితిలో, ప్రతి స్థితిగతిలో దావీదు మహారాజు దేవుని బలిపీఠపు కొమ్ములు పట్టుకొని ఏడ్చిన అనుభవము దావీదుది. కానీ గర్వము రాలేదు. అందుకని ఆయన మార్పు లేని వాడు కనుక మనము కూడా మార్పు లేని వారిగా మనం ముందుము గాక.
హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనాన్ని చదివితే 13:8 ఏమంటాడండి? నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు కదండి. యుగ యుగాలకు ఆయన ఒకటే రీతిగా ఉంటాడు ఆయన. కొందరు నిన్నన్న మాట ఈరోజు నేను అన్నానా అని అంటారు. నువ్వే అన్నావు కదా ఇస్తానని, నువ్వే అన్నావు కదా చేస్తానని, నువ్వే అన్నావు కదా వస్తావని, నువ్వే అన్నావు కదా ఖచ్చితంగా నీకు తోడుంటానని, నువ్వే అన్నావు కదా నీకు మేలు చేస్తానని. కానీ ఈరోజు కదండి, నిన్న ఒక విధంగా నేడు ఒక కాదు. మనము ఆరాధించే దేవుడు నిన్న నేడు ఆయన రైట్ ఒకే విధముగా ఉండే వాడాయన. రైట్. 6వ విషయము, ఈ పాత గుమ్మం మనకి ఏం నేర్పుతుందో 6వ విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ జీవితానికి పిలుస్తూ ఉంది. పరిశుద్ధ జీవితంలోనికి పిలుస్తుందని రాసుకోండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక రైట్. ఇక్కడ దేవుడు మనకు చాలా అవకాశాలు ఇస్తాడు. ఎందుకు అంటే మనము పరిశుద్ధులము కావడానికి. దేవుని వాక్యం మనల్ని తాకినప్పుడు, దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు, ఎస్ నేనే ప్రభువా, నా జీవితమే అయ్యా అని నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకుంటే, కడుక్కుంటే, ఎస్ దేవుని మేలు పొందుతావు. ఈ పాత గుమ్మం మనకి ఏం నేర్పుతుంది అని అంటే పరిశుద్ధ జీవితంలోనికి పిలుస్తూ ఉంది. దేవుని వాక్యం మనల్ని తాకుతున్నప్పుడు, మనల్ని కడుగుతున్నప్పుడు మనం దాన్ని అంగీకరించే అనుభవంలో మనందరం ముందుముగాక. హల్లెలూయా. ఏడవదిగా ఈ పాత గుమ్మం మనకి ఏం నేర్పుతుందంటే వినయాన్ని నేర్పిస్తుంది. హల్లెలూయా. ఏం నేర్పిస్తుందండి? వినయాన్ని నేర్పిస్తుంది. అద్భుతమైనటువంటి ప్రత్యక్షత ఈ 7వది ప్రదేన్ బిడ్డలారా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనం గట్టిగా. ఇక్కడ ఈ వచనములో దేవుడు ఏమని అంటున్నాడు అనంటే, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను పరిశోధించి నీ హృదయములో నున్నది తెలుసుకున్నటకు నిన్ను అనచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. గడి చెప్దాం హల్లెలూయా. ఈ ఒక్క వచనంలో చాలా విషయాలు దాగున్నాయి. ఏమంటున్నాడండి? ఎందుకు ఆయన 40 సంవత్సరాల అరణ్యంలో నడిపాడు? ఎందుకు శ్రమల మార్గంలో ప్రభు మనల్ని తీసుకొని వెళ్తాడు? ఎందుకు కష్టాలలో ఉండి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు? ఎందుకు ఇబ్బందులో నుంచి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు అని అంటే ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొంటావో లేదో అని. ఎందుకట? ఎందుకు కష్టాలలో నుండి ప్రభు తీసుకొని వెళ్తాడు అని అంటే, ఎందుకు ఇబ్బందులోంచి తీసుకొని వెళ్తాడు అంటే ఆయన ఆజ్ఞలను గైకొంటామో లేదో. ప్రభువా నాకు మేలు చేస్తే చాలు, నాకు సహాయం చేస్తే చాలు, నన్ను ఆశీర్వదిస్తే చాలు, నేను అడిగిందల్లా ఇస్తే చాలు. ఇదే అనుభవంలో చాలామంది. నన్ను స్వస్థపరిస్తే చాలు. కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అని అంటే,
ఎందుకు శ్రమల మార్గంలో నడిపిస్తున్నాడు అంటే, ఎందుకు ఇబ్బందుల మార్గంలో నడిపిస్తున్నాడు అని అంటే, ఆయన ఆజ్ఞలను గైకొంటామో లేదో. సమృద్ధిగా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞలు ఖచ్చితంగా పాటిస్తారు కదండి. కానీ శ్రమల మధ్యలో, కష్టాలలో ఉన్నప్పుడే పాటించమంటే కొంచెం కాదు, చాలా కష్టం. ఇక్కడ ఎందుకు వారు 40 సంవత్సరాలు ఆ కష్టాల గుండా ప్రభు తీసుకుని వెళ్ళాడు, అరణ్యములో నడిపించాడు అని అంటే, దేవుని ఆజ్ఞలను గైకొంటావో లేదో అని. కాబట్టి మనకు అనిపిస్తూ ఉండొచ్చు, ఎందుకు ప్రభు నన్ను ఇన్ని కష్టాల గుండా తీసుకుని వెళ్తున్నావు అని అంటే, కష్టాలలో ఆయన ఆజ్ఞలను, కష్టం ఆయనకు తెలియదా? నా బాధ ఆయనకు తెలియదా? నా కష్టం ఆయనకు తెలియదా? హల్లెలూయా. గత వారం కష్టము తెలుసు, నీ బాధ తెలుసు, ఎందుకు నీకు శ్రమలను అనుమతించాడు అని అంటే, ఆయన ఆజ్ఞలను గైకొంటావో లేదో అని. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు ఎందుకు నడిపాడండి? 40 రోజుల్లో ప్రయాణం చేయాల్సినటువంటి వారి ప్రయాణాన్ని 40 సంవత్సరాలు ఎందుకు వెళ్ళింది? 40 రోజులు చేయాల్సిన ప్రయాణము 40 సంవత్సరాలు ఎందుకు అయ్యింది అనంటే, వారు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారో లేదో అని. 40 రోజులలో పూర్తవచ్చు, కానీ వీళ్ళు ఏం చేసిరండి? ఆయన ఆజ్ఞలు అనుసరించలేదు. మన కష్టం తెలుసు దేవునికి, మన బాధ తెలుసు, అసలు ఏర్పాటు చేసింది ఆయన, అనుమతించింది ఆయన. పోయిన వారం విన్నాం కదా, ఎందుకు ఆ కష్టము? ఆయన ఆజ్ఞలను నువ్వు అనుసరించడానికి. హల్లెలూయా. అనుసరించకపోతే 4 రోజులు పట్టే ఆ బాధ 4 సంవత్సరాలైనా అంతే ఉంటుంది. హల్లెలూయా. 4 రోజుల్లో పోవలసినటువంటి ఆ శ్రమ 40 రోజులైనా నిన్ను వెంటాడుతుంటుంది. ఎందుకు అనంటే, ఆయన ఆజ్ఞలను పాటించట్లేదు. ఆ బాధ ఏర్పాటు చేసిన దేవుడు నువ్వు పాటిస్తావని. పాటించకపోతే ఇక పెరుగుతా పోతుంది, దినాలు పెరుగుతా పోతాయి. కాబట్టి ఏది ఏమైనా, పరిస్థితులు ఎలా ఉన్నా, స్థితిగతులు ఎలా ఉన్నా, మనము ఆయన ఆజ్ఞలను పాటించే అనుభవంలో మనం ఉండాలి. హల్లెలూయా. ఇది మనకేం నేర్పుతుందంటే, వినయాన్ని నేర్పుతుంది. ఈ 7వ గుమ్మ మనకేం నేర్పుతుందండి? వినయాన్ని నేర్పుతుంది. ఎప్పుడు నువ్వు ఆయన ఆజ్ఞలను పాటిస్తే 40 సంవత్సరాలు. ఎందుకంటే దేవుడు వారిని చూస్తున్నాడు, నా ఆజ్ఞలను పాటిస్తారా, పాటించారా? బాగా కష్టం వచ్చింది, నా ఆజ్ఞలను పాటిస్తారా, పాటించారా? ఆ కష్టములో ప్రభా, ఎస్, నువ్వు ఆయన ఆజ్ఞలు పాటిస్తే దేవునికి స్తోత్రం, ఆయన త్వరగా నిన్ను గమ్యాన్ని చేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇంకా అంటున్నాడు, ఏమంటున్నాడు అని అంటే, దాంట్లో నిన్ను పరిశోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు. ఎందుకు 40 సంవత్సరాలు పట్టిందండి? నిన్ను పరిశోధించడానికి. నువ్వు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటావో, దేవుణ్ణి ఎలా వెంబడిస్తావో నిన్ను పరిశోధించు. అబ్రహాముకు అదే చేశాడు కదండి, పరిశోధించాడు. ఇంకా ఆయన అంటున్నాడు ఏమంటే, నీ హృదయములో ఏముందో తెలుసుకొనడానికి. కష్టం ఎందుకు ఇస్తాడో తెలుసా? బాధ ఎందుకు ఇస్తాడు? నీ హృదయంలో ఏముందో కష్టంలో తెలుసుకోవడానికి. ఈ కష్టములో దేవుని పట్ల నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావో తెలుసుకోవడానికి. హల్లెలూయా. యోబుకు భయంకరమైన కష్టం తీసుకొచ్చాడు దేవుడు. అది మామూలు కష్టం కాదు. మనకొచ్చే కష్టం కన్నా అబ్బో ఎంత గొప్పదో చెప్పలేం మనం. మనకు చిన్న కష్టం వస్తేనే ఇక ఏదో వచ్చి పడ్డదని మనం ఇక పానం పోయేంత చేస్తాం మనం. కానీ యోబుకు వచ్చిన పరిస్థితి, తన ఆస్తి సంపద,
తన పనివారు, తన పిల్లలు, తన నివాసాలు, గృహాలు, పనివారు, డబ్బు అంతా పోయింది, చివరికి ఆరోగ్యం కూడా పోయింది, భార్య కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితుల్లో, కష్టములో ఆయన హృదయం ఎలా ఉందో తెలుసా? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. సింపుల్. వా, ఇది నాకు ఇచ్చింది దేవుడే, తీసుకుంది దేవుడే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోబు అంటున్నాడండి, మన కొంచెం నొప్పికైతే, ప్రభువా ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇన్ని చేస్తున్నా, నేను ఎందుకు నాకు నొప్పి, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ శ్రమ? నీ హృదయం ఎలా ఉందో దేవుడు తెలుసుకోవడానికి ఏం చేస్తున్నాడండి దేవుడు? కొన్ని శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, నిన్ను అనచ్చు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడిని యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని, ఏమంటున్నాడు? నిన్ను అణచడానికి. ఏం చేయడానికట? అణచడానికి. ఏ విషయములో? ఎక్కడ నీకు గర్వం ఉందో అక్కడ నిన్ను అణచడానికి. అంతా నాదే, నేనే చేస్తున్నానిక, నాకే వచ్చు అనే ఆ అహంకారాన్ని దేవుడు అణచడానికి ఏం చేస్తున్నాడట? దేవుడు 40 సంవత్సరాలు కష్టాలను తీసుకొస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసావు, నీ కష్టం వచ్చింది అంటే, నేను ప్రభువా నాకు ఈ కష్టం తొలగించానగానే దేవుడు వెంటనే స్పందించి ఆ కష్టం తీసేసింది అనుకోండి, ఎట్లుంటుంది చెప్పండి? ఆలోచించండి, ఎలా ఉంటుందండి? మనము తగ్గించుకుంటామా? వినయం వస్తుంది, మనలో రాదు. 40 సంవత్సరాలు ఎందుకు నడిపించాడంటే, కష్టములో, అరణ్యములో వారిని అణచడానికి, వారిలో ఉన్న గర్వం, వారిలో ఉన్న అహంకారం తీసివేయడానికి, వినయాన్ని నేర్పడానికి దేవుడు 40 సంవత్సరాలు వారిని నడిపాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వినయాన్ని ఎలా నేర్పుతాడంటే, ఒక 5-6 విషయాలు మీ ముందు పెడతాను. ఎలా నేర్పుతాడనే విషయాలను దేవుడు మనకు వినయాన్ని ఎలా నేర్పుతాడంటే, మొట్టమొదటిది కష్టాల ద్వారా వినయాన్ని నేర్పుతాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకున్నాం, ఇది మీరు రాసుకోండి. దేవుడు వినయాన్ని ఎలా నేర్పుతాడు అంటే, మొట్టమొదటిగా కష్టాల ద్వారా వినయాన్ని నేర్పుతాడు ఆయన. దేని ద్వారా అండి? రెండవది, మన పరిమితులను చూపడం ద్వారా వినయాన్ని నేర్పుతాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, మన పరిమితులను చూపడం ద్వారా వినయాన్ని నేర్పుతాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదవండి త్వరగా, గట్టిగా చదవాలా. ఇక్కడ ఏమంటున్నాడు? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా ఎచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. హల్లెలూయా. ఒక ముళ్ళును సాతాను యొక్క దూతగా పెట్టాడు. ఎందుకు పెట్టాడు? నేను ఎచ్చిపోకుండునట్టు, అంటే నా పరిమితులు ఇక్కడి వరకే అని. ఇది మాత్రమే నేను చేయడానికి అర్హుణ్ణి, ఇది చేయడానికి నో. ఇది మాత్రమే నేను చేయడానికి నాకు స్వతంత్రం ఉంది, ఇది చేయడానికి నాకు లేదు. మన పరిమితులను చూపడం ద్వారా దేవుని బిడ్డలమైన మనము, ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు ఆయన, పౌలు కట ముళ్ళు పెట్టాడట. ముళ్ళు సాతాను దూతగా ఉందట. ఏదైనా చేస్తే, దేవునికి అయిష్టమైనది ఏదైనా చేస్తే, ఏదైనా తప్పు చేస్తే, దేవుడు అద్దనదాన్ని చేస్తే ఆ ముళ్ళు గుచ్చుతాడట. హల్లెలూయా. ఇక అప్పుడు ప్రభువా తప్పైపోయింది, ఇక తప్పైపోయింది. ఆ ఆలోచన వస్తే జాలిగా ముళ్ళు గుచ్చుతుంది ఇక. హల్లెలూయా. మనకు కూడా అలాంటి ముళ్ళు ఉంటే ఎంత బాగుండేదో. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మన పరిమితి అప్పుడు మనకు తెలుస్తుంది,
ఇక్కడి వరకు నేను వెళ్ళాలి, ఇది మాత్రమే నేను చేయాలి, ఇది చేయకూడదు, ఇది మాత్రం నేను ముట్టుకోవాలి, ఇది నేను ముట్టుకోకూడదు, ఇది మాత్రమే తినాలి, ఇది నేను తినకూడదు, ఇది మాత్రమే తాగాలి, ఇది నేను తాగకూడదు, ఈ పని మాత్రమే చేయాలి, ఈ పని నేను చేయకూడదు అని మనకు అప్పుడు పరిమితి తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడంటే ఆ ముళ్ళు ఉన్నప్పుడే. ఇక్కడ ఎలా వినయాన్ని నేర్పుతాడు అని అంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మన పరిమితులను చూపడానికి వినయాన్ని నేర్పుతాడు. మూడవదిగా ఇతరుల ద్వారా సరిదిద్దడం ద్వారా అని రాసుకోండి. సామెతలు 27వ అధ్యాయము 5-6 వచనాలు. సామెతలు 27వ అధ్యాయము 5-6 వచనాలు. ఇక్కడ ఏమంటున్నాడని చదవండి మరొకసారి. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. చూడండి ఏమంటున్నాడంటే ఇక్కడ ఇతరుల ద్వారా సరిదిద్దడం ద్వారా వినయము నేర్పిస్తాడు దేవుడు. కంటిన్యూ చేస్తే, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. ఏం చేస్తాడట? మేలును కోరి గాయాలు చేస్తాడట స్నేహితుడు. పగవాడు పగోడు ఏం చేస్తాడట? లెక్కలేని ముద్దులు పెడతాడు. స్నేహితుడు మన మేలు కోరే గాయం చేస్తాడట కదండి. మన కథ విన్నాం కదా, రాజు దగ్గర ఆ మంత్రి వాళ్ళు వేటకు వెళ్తే అక్కడ జరిగిన సందర్భం. అక్కడ ఆ బాణము అతని కాలు మీద పడితే ఆ బొటన్ వేలు పోతుంది కదండి. అప్పుడు ఆ మంత్రి అంటాడు, అంతా మన మంచికే అంటాడు. ఇంకా అంత నా మంచికే అంటాడు. ఆయన పట్టుకొని జైల్లో వేయమంటే వేస్తారు. తర్వాత ఆ పరిస్థితి అంతా మనకు తెలుసు. రైట్. కాబట్టి మనల్ని సరిదిద్దడానికి, ఇతరుల ద్వారా సరిదిద్దడానికి దేవుడు మనకు వినయాన్ని నేర్పుతాడు. 4వదిగా మనం చూసినట్టయితే మనల్ని తగ్గించి తన్ను గొప్ప చేయడం ద్వారా వినయాన్ని నేర్పుతాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనం. మనలను తగ్గించి తనను గొప్పగా చేయడం ద్వారా వినయాన్ని నేర్పుతాడు. చదవండి, యోహాను 3:30. ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఏంటండి? దేవుడు ఎచ్చవలసి ఉన్నది మనమట, అందుకనే తనని హెచ్చించాలి. దావీదు అంటాడు కదా, అందుకని ప్రభువా ఇంతగా నన్ను హెచ్చించడం నేను ఏ పాటి వాడను అంటాడు. రైట్. 5వది చూద్దాం. 5వది, యేసుక్రీస్తు జీవితాన్ని చూపించడం ద్వారా వినయాన్ని పొందుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు చదవాలి. క్రీస్తు యేసున కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి రైట్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు జీవితం మనకు ఆ తగ్గింపును చూపెడతా ఉంది. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో ఆయన జీవితాన్ని చూసి మనం అట్లా తగ్గించుకుంటే వినయాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు మనం ఎట్లుంటుందంటే, ఇక నా అంత తోపు, నా అంత గొప్ప లేడని. దేవాది దేవుడే తగ్గించుకున్నాడు, యేసు ప్రభే తగ్గించుకున్నాడు. మనం కూడా ఏం చేయాలా? తగ్గించుకోవాలి. ఎట్లా తగ్గించుకున్నాడండి? కొన్నిసార్లు మన మాటలోనే తగ్గించుకోం. నన్ను అంత మాట అంటావా, నన్ను అట్లా అంటావా, మాటలను తగ్గించుకోం. దేవుడు ఎట్లా తగ్గించుకున్నాడట? తను సిలువ మరణమునకు అప్పగించుకునేంతగా అంటే మరణానికి అప్పగించుకునేంతగా తగ్గించుకున్నాడు ఆయన. మాట అంటేనే మనం తగ్గించుకోం, కానీ ఆయన సిలువ అంటే మరణానికి తాను అప్పగించుకునేంతగా తగ్గించుకున్నాడు. రైట్. 6వదిగా మనం చూసినట్టయితే ఆశీర్వాదాల మధ్య కూడా వినయంగా దేవుడు ఉంచుతాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను
జ్ఞాపకం చేసుకునే వాళ్ళను. రైట్. కాబట్టి దేవుడు కొన్ని ఆశీర్వాదాల ద్వారా కూడా మనకు వినయాన్ని నేర్పుతాడు. ఎలా వినయాన్ని నేర్పుతాడంటే 6 విషయాలు. కష్టాల ద్వారా వినయాన్ని నేర్పుతాడు, మన పరిమితులను చూపడం ద్వారా వినయాన్ని నేర్పుతాడు, ఇతరుల ద్వారా సరిదిద్దడం ద్వారా వినయాన్ని నేర్పుతాడు, మనలను తగ్గించి తన్ను గొప్పగా చేయడం ద్వారా నేర్పుతాడు, 5వది యేసుక్రీస్తు జీవితాన్ని చూపించడం ద్వారా, 6వది ఆశీర్వాదాల మధ్య కూడా వినయంగా మనల్ని ఉంచుతాడు. కాబట్టి ఇది మనకు వినయము ఎలా నేర్పుతాడంటే, కాబట్టి ఇజ్రాయేలుల ప్రజలు అరణ్యములు ఎందుకు వారిని 40 సంవత్సరాలు నడిపించాడు అంటే వారికి వినయాన్ని నేర్పడానికి 40 సంవత్సరాలు వారిని. ఈ పాత గుమ్మము కూడా మనకు వినయాన్ని నేర్పడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. రైట్. 8వది మనం చూసినట్టయితే ఈ పాత గుమ్మం మనకి ఏం నేర్పుతుందంటే, ఇంకా మంచి సాంప్రదాయాలను విడవకూడదు అని నేర్పుతుంది. ఏంటండి ఇది? చాలా విచిత్రంగా ఉంది ఈ మాట. సాంప్రదాయాలను విడవకూడదని నేర్పుతుంది. సాంప్రదాయాలు మనం పాటిద్దామా? హల్లెలూయా. సాంప్రదాయాలు పాటించవచ్చా, పాటించకూడదా? రైట్. చూద్దాం బైబిల్లో అసలు మనం ఏం పాటించాలో చూద్దాం. రైట్. ఏంటి ఆ మంచి సాంప్రదాయాలు అంటే, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం. మీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి అందును ప్రార్థన చేయుటి అందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. వారు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విడిచిటి అందును ప్రార్థన చేయుటి అందును ఎడతెగక ఉన్నారు. మనం ఏ సాంప్రదాయాలు విడవద్దని చెప్తున్నాడు? 4 విషయాలు. అపోస్తుల బోధను మనము ఆ సాంప్రదాయాన్ని విడిచిపెట్టద్దు. కొత్త కొత్త బోధలు వస్తున్నాయి, వాటిని కాదు మనం అపోస్తుల బోధను కదండి. ఇప్పుడు మార్కెట్లోనికి చాలా బోధలు వచ్చాయి. మనం ఏ బోధనట? అపోస్తుల బోధను విడిచిపెట్టొద్దు. 2వది సహవాసాన్ని విడిచిపెట్టొద్దు, రొట్టె విడిచిపెట్టొద్దట, ప్రార్థన చేయడం. ఈ సాంప్రదాయాలు మనం కలిగి ఉండాలి. కానీ మనమేమో అది చేయకపోతే ఏంటి, ఇది చేయకపోతే ఎట్లా, ఈ సాంప్రదాయాలు మనం లోకానుసారమైన సాంప్రదాయాలను పాటిస్తున్నాం. అవి కాదు మన సాంప్రదాయాలు ఇవి. హల్లెలూయా. రైట్. చివరిగా 9వది నేను చెప్పి ముగిస్తాను. ఈ పాత గుమ్మము దేవునితో చేసిన నిబంధనను జ్ఞాపకము చేస్తుంది. దేవునితో చేసిన నిబంధనను 103వ కీర్తన 17-18 చరణాలు. ఆయన నిబంధనను గైకొనుచు రైట్. దేవునితో చేసిన నిబంధన, ఆయన మనతో చేసిన నిబంధన మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ గుమ్మము ప్రభువా నేను నీ కొరకు ఇలా బ్రతుకుతాను అనే మనము దేవునితో చేసిన నిబంధనను జ్ఞాపకం చేస్తుంది. నీ కొరకు నేను ఇలా జీవిస్తానయ్యా, ఇలా బ్రతుకుతానయ్యా అనే నిబంధనను జ్ఞాపకం చేస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ పాత గుమ్మము మనకు 9 విషయాలను నేర్పుతుంది. పాత గుమ్మం అంటే ఏంటో చూసాం. విశ్వాసి మొదటి ప్రేమకు తిరిగి రావాలని చూసాం. 3వది పాత గుమ్మం దేవుని వాక్యాన్ని గౌరవించడము నేర్పుతుంది. 4వది పూర్వీకుల విశ్వాసాన్ని అనుసరించమని చెప్తుంది. 5వది దేవుడు మారడు. 6వది పాత గుమ్మము పరిశుద్ధ జీవితానికి పిలుస్తుంది. 7వది పాత గుమ్మము వినయాన్ని నేర్పుతుంది. 8వది
మంచి సాంప్రదాయాలను విడవకూడదని నేర్పుతా ఉంది. 9వది, దేవునితో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకోవాలి. ఈ యెరూషలేము చుట్టూ దేవుడు ఈ ప్రాకారాన్ని ఎందుకు అనుమతించాడో తెలుసా? ఎందుకు ఈ యెరూషలేము చుట్టూ ఈ ప్రాకారము అని అంటే, భద్రత ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి, యెరూషలేమును కాపాడడానికి, యెరూషలేము క్షేమము కొరకు ఈ ప్రాకారం. హల్లెలూయా. ఎందుకు ఈ యెరూషలేము చుట్టూ ప్రాకారం అంటే, భద్రత ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి, యెరూషలేమును కాపాడడానికి, యెరూషలేము క్షేమము కొరకు దేవుడు ఈ ప్రాకారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఈ ప్రత్యక్షత దేవుడు ఎందుకు ఇచ్చాడో మనకు తెలుసా? ఎందుకు ఈ వాక్యము దేవుడు మనకి ఇచ్చాడో తెలుసా? నీకు భద్రత ఇవ్వడానికి. హల్లెలూయా. నీకు రక్షణ ఇవ్వడానికి, నిన్ను కాపాడడానికి, నీకు క్షేమము ఇవ్వడానికి ఈ ప్రత్యక్షత దేవుడు నీ ముందు పెడుతున్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. యెరూషలేమును దేవుడు ప్రేమిస్తున్నట్టుగా దేవుడు అంతకంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు ఈ ప్రత్యక్షతను మన ముందు పెడుతున్నాడు. యెరూషలేము క్షేమాన్ని కోరిన దేవుడు ఈ ప్రాకారాన్ని ఎలా ఏర్పాటు చేశాడో, నీ క్షేమాన్ని కోరిన దేవుడు ఈ ప్రత్యక్షతను దేవుడు ఈ విధంగా నీ ముందు పెడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, ఈ ప్రాకారంలో ఉన్న 10 గుమ్మాలను మనం కలిగి ఉందాం. దేవుడు మనల్ని అత్యధికమైన దీవెనలతో ప్రభు నింపి నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్, దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నిజమే, ఈ పాత గుమ్మం మనకు అనేక విషయాలు నేర్పుతుంది ప్రభువా. పాతదే అని మేము పక్కన పెట్టిస్తున్న విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఈ పాత గుమ్మంలో నుంచి శ్రేష్టమైన విషయాలను మీరు మా ముందు పెట్టారు దేవా. పరిశుద్ధ జీవితానికి మమ్మల్ని పిలుస్తుంది, వినయాన్ని మాకు నేర్పుతుంది, శ్రేష్టమైన సాంప్రదాయాలను విడవద్దని చెప్తా ఉందయ్యా. యెరూషలేము చుట్టూ ప్రాకారాన్ని ఏ విధంగా ఉంచావో మా చుట్టూ ఈ వాక్యాన్ని కూడా నువ్వు ఉంచావు ప్రభా. నీకు వందనాలు. వాక్యం ద్వారా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మేలులతో నింపమని ప్రార్థిస్తాను. మా జీవితాలను ఇలా మలచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సమస్తము నీకు తెలుసు అని మేము అనుకుంటున్నాం, కానీ నా బాధ నీకు తెలుసు అని అనుకుంటున్నాం, మా కష్టం నీకు తెలుసు అనుకుంటున్నాము, కానీ మమ్మల్ని సరిచేయడానికే ఆ కష్టాన్ని మాలో పెట్టావు. మమ్మల్ని బాగు చేయడానికి ఆ బాధను మాలో పెట్టావు. నీ ఆజ్ఞలు నెరవేర్చడానికే, నీ ఆజ్ఞలు గైకొనడానికి ఆ బాధలను మాకు పెట్టావని నేర్చుకునే భాగ్యాన్ని దయచేయండి. ఈ మాటలు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తుంది. యేసు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.